నిలిమ వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. త్వరగా ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు ఇప్పటివరకు వాటికి ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా న్యాయపరమైన అడ్డంకులను కూడా అన్నింటినీ ఎదుర్కొని ఎలాగైనా సరే వివిధ పోస్టులకు సంబంధించి భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. వివిధ ఉద్యోగ నియామకాలకు ఎదురవుతున్న ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో వాటి భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తాజా గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం సుమారు 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వారం రోజుల్లో నియామక పత్రాలను అందించాలి అని నిర్ణయించింది. అలాగే గ్రూప్ 4 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలి అని, ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. పోస్టుల భర్తీలో మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో సంక్లిష్టత ఉండేది. ఈ రిజర్వేషన్ వర్టికల్ గానా లేక సమాంతరంగానా అనే అంశంపై సందిగ్ధం ఉంది. తాజాగా రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రిజర్వేషన్లను సమాంతరంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి సర్క్యులర్ జారీ చేశారు. ఈ విధానంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్పీఎస్సీ, ఇతర నియామక బోర్డులు సన్నద్దమవుతున్నాయి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మహిళా రిజర్వేషన్ అమలుపై స్పష్టత రావడంతో గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెల్లడించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టుల కోసం ఇప్పటికే పరీక్షలను పూర్తి చేశారు. తుదికిని కూడా ప్రకటించారు. అయితే ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. ఇంకా మహిళా రిజర్వేషన్ కు సంబంధించి స్పష్టత లేకపోవడంతో వీటిని వెల్లడించలేదు. తాజాగా మహిళా రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో వీటి ఫలితాలను ప్రకటించడానికి అధికారులు చర్యల్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ రాసిన గ్రూప్ 1 అభ్యర్థులు మరోసారి ఆ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ప్రకటించిన 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను జత చేసి కొత్తగా నోటిఫికేషన్ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తవారు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని కూడా 2 ఏళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించారు. గత నోటిఫికేషన్ సమయంలోనే ప్రభుత్వం 10 ఏళ్ల పాటు వయో పరిమితిని పొడిగించింది. తాజా నిర్ణయం ద్వారా అది 12 ఏళ్లకు పెరగనుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డిఎస్సీని ప్రకటించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సీని ప్రకటించారు. వాటికి మరికొన్ని పోస్టులను జోడించి మెగా డిఎస్సీ నిర్వహిస్తాము అని ప్రభుత్వం ప్రకటించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమ అడిగి తెలుసుకుందాం. హేమ, నవీన్, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలువుల జాతర ఉంటుందంటూ ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పడంతో పాటుగా పెద్ద ఎత్తున ప్రచార సమయంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా నిరుద్యోగుల పైనే ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం ఇవ్వాలి అంటూ కూడా ఫోకస్ పెట్టినటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ రానుంది. 2 లక్షల మందికి కొలువులు ఇచ్చే పనిలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పడినటువంటి పరిస్థితి. ఇప్పటికే గ్రూపులతో పాటు మిగతా ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడానికి సన్నసిద్ధమవుతున్నారు. మరొక వైపు నిన్న ఉభయ సభల్లో ఎప్పుడైతే గవర్నర్ స్పీచ్ లో కూడా 2 లక్షల ఉద్యోగాలు కూడా ప్రకటిస్తామంటూ చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మొత్తం కూడా కొలువుల జాతర ఉండబోతుంది. ముఖ్యంగా గత సంవత్సరం మనం చూసాం టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది. అయితే మొదటిగా టీఎస్పీఎస్సీకి
రీనోటిఫికేషన్ ని రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం 503 పోస్టులకు అప్పట్లో నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి వెంటనే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ని పంపించాలి అంటూ కూడా అన్ని శాఖలకి నోటీస్ ని జారీ చేసింది. అయితే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వంకి చేరాయి. సో 503 పోస్టులకు మరికొన్ని పోస్టులను కలిపి గ్రూప్ 1 కి రీనోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే, అంటే నిన్న కూడా గవర్నర్ స్పీచ్ లో చెప్పడంతో పాటు మిగతా మంత్రులు కూడా చెప్తున్నారు, మరొక వారం 10 రోజుల్లోనే అన్ని కూడా సెట్ చేసి గ్రూప్ 1 కి రీనోటిఫికేషన్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి గ్రూప్ 4 పోస్టులకు కూడా అడ్డంకి తొలగిపోయింది. మహిళా రిజర్వేషన్ పైన కూడా ఒక స్పష్టత వచ్చింది. ఇక గ్రూప్ 4 నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. అదే కాకుండా ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2, 3 పోస్టుల పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు కూడా సుమారు 551 లక్ష మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పరీక్ష 2023 ఆగస్టు 30, 29 తేదీల్లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పట్లో పేపర్ లీకేజ్ కారణంగా నవంబర్ 2, 3కి వీటిని వాయిదా వేశారు. అనంతరం మళ్ళీ జనవరి 6, 7కి, అంటే దాదాపు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ 3-4 సార్లు కూడా పోస్ట్ పోన్ అయినటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి సుమారు దాదాపు 1363 గ్రూప్ 3 పోస్టులకు కూడా దరఖాస్తులు ఇప్పటికే అభ్యర్థులు చేసుకున్నారు. వీటికి సంబంధించినటువంటి తేదీలు కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక ఇంటర్ బేస్ చేసుకొని, డిగ్రీ బేస్ చేసుకొని ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో, అదేవిధంగా ఏవైతే జాబ్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రానుంది. ఇక త్వరలోనే పెద్ద డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ కూడా రానుంది. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డిఎస్సిని కూడా ప్రారంభిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయనుంది. అయితే గత ప్రభుత్వం హయాంలో దాదాపు 5809 పోస్టులకు భర్తీని, అదే డిఎస్పిఎస్సి నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా చక్కగా భర్తీ కాలేదు. సో ఇంకా కొన్ని అదనపు పోస్టులను జోడించి డిఎస్సి నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేస్తారు. ఇక ముఖ్యంగా గ్రూప్ 1 కి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. వీటికి కూడా మొదటిగా ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళనే కొనసాగించాలని ప్రభుత్వం చూస్తుంది. మొత్తానికైతే ఈ ఏడాది అంతా కూడా నిరుద్యోగులకు శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఏడాది అంతా కూడా కొలువుల జాతర తెలంగాణ రాష్ట్రంలో జరగబోతోంది.